హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ కావ్య. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే అసలు చెన్నై ఎలా రావాలి, చెన్నై టు వేలాంగిని ఎలా రావాలి అని నేను మీకు చూపించాను. సో ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. ఇవన్నీ వేలాంగినిలో తీసిన వీడియోస్ కంటిన్యూషన్ అండి. ఇది వచ్చేసి జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం మేము. అయితే అప్పుడు టైము 3 అవుతుంది, అంటే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది అనమాట. మేము తినేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఫుల్ మబ్బులు పట్టేసే ఉన్నాయి. మేము తినేటప్పుడే, లంచ్ చేసేటప్పుడు బయటకు వచ్చేసరికి రెయిన్ స్టార్ట్ అయిపోయింది కూడా. అసలు ఒక క్షణం ఏం అర్థం కాలేదు ఎలా వెళ్ళాలి అని. ఇంకా ఏం కాదు అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అంటే అంత పెద్ద రెయిన్ కాదు, సన్నటి చినుకులు వస్తున్నాయి, చల్లటి గాలి వస్తుంది, మబ్బులు పట్టాయి. క్లైమేట్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యలేనిదండి, అంత బాగుంది క్లైమేట్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకేంటి, వర్షం అంటే ఎంత పెద్దగా ఏం పడదులే అన్నట్లు మేము స్టార్ట్ అయిపోయాము. అసలు మబ్బులు చూసారా ఎలా ఉందో, ఒక డ్రాయింగ్ వేసినట్లు ఉంది కదా, అలా అనిపిస్తుంది కదా. కానీ మేము అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగుందంటే ఫీలింగ్ అది బాబోయ్ నిజంగా చెప్పలేంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము 3 చర్చెస్ అయిపోయాయి కదా చూడడం, ఏం ఫుడ్ ఏంటి అని అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి అదే ఏరియాలో, అంటే వేలాంగిని దగ్గరలోనే, మెయిన్ చర్చికి దగ్గరలోనే మనము జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. 100 feet స్టాచ్యూ. ఫస్ట్ టైం చూడంగానే అసలు ఎలా అనిపించింది అంటే నిజంగా దేవుడు వచ్చి నుంచున్నాడు అన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అది వైట్ కలర్ స్టాచ్యూ, దానికి ఏమీ రంగులు వేయడం అలా లేదనమాట. సో అంత ప్యూర్ వైట్గా ఉండేసరికి చాలా మంచి ఫీల్ వచ్చింది. ఈ చర్చ్ నేను చూపించాను కదా, మీరు ఒకసారి చూడకపోతే చూడండి, నేను ఐకార్డ్లో ఇస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 600 meters అంట ఇది. అందరు మోకాళ్ళ మీద నడుచుకుంటా వెళ్తారు. అంటే వాళ్ళకి ఏదైనా కావాలి అన్నా అలా నడుస్తారు, లేదా వాళ్ళకి కావాల్సింది వచ్చినా కూడా అలా వెళ్తారు. ఇది ఒక మొక్కుబడిలాగా భక్తులు కొన్ని వేల మంది ఇక్కడికి దర్శించుకుని వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక్కడికి వచ్చేసాము మనము, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము ఇంకా స్టాచ్యూ దగ్గరికి. ఇంకెంత దూరం అనేసి మేము మాట్లాడుకుంటున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసామండి. అయితే ఏం ఫుడ్ ఏంటి ఇక్కడ, సీ ఫుడ్ అనేసి బెస్ట్ అంటే క్రాబ్స్. నేనైతే ఖచ్చితంగా క్రాబ్ ట్రై చేయమని చెప్తాను. ఈ వీడియో మేము ఈ చర్చెస్ అన్నీ తిరిగి జీసస్ స్టాచ్యూ దగ్గరికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ సీ ఫుడ్ తినడానికి వెళ్ళాము బయటికి. ఆ వీడియో కూడా పెడతాను తర్వాత, అంటే అది ఇది మొత్తం లాగ్ అయిపోతుంది కదా, సో అందుకే నేను ఇక్కడ పెట్టట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము మేము ఏం ఫుడ్ తిన్నాము ఏంటి అనేది. సో ఇక్కడ వ్యూ బాగుంది, చర్చ్ బాగా వస్తుందని చెప్పేసి ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత ఇక స్టార్ట్ అయిపోయాము. అంటే ఈ చర్చ్ మేము ఇంతకుముందు, అంటే ఈ స్టాచ్యూ అనేది మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అంత పర్టికులర్గా క్లియర్గా మేము చూడలేదు. అయిపోయిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడే రావడం. ఇక్కడ చూసారా మీరు వెనక, ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము మరియామాత గారి స్టాచ్యూ దగ్గర. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెనక ఎగ్జాక్ట్గా మీకు స్టాచ్యూ కనిపిస్తుంది. సో నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత పెద్దగా ఉందంటే. చూడండి ఎలా కనిపిస్తుందో, 2 చెట్ల అటు ఇటు చెట్లు, మధ్యలో స్టాచ్యూ. అండ్ వెనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఇంకొక చర్చ్, మార్నింగ్ స్టార్ చర్చ్. దాంట్లో కూడా వెళ్దాం. దాంట్లో అయితే అండి హెలికాప్టర్కి ఉంటాయి కదా ఫ్యాన్స్, అంత పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి లోపల, చర్చ్ లోపల. అవి 5 ఉన్నాయన్నమాట. అంటే ఎంత పెద్ద చర్చో చూసుకోండి. ఆ చర్చ్ని చూడంగానే నేను షాక్ అయిపోయాను. నేను చూసిన చర్చ్ అన్నిట్లో, అంటే చెన్నైలో చాలా తిరిగాం కదా, చెన్నై వేలాంగినిలో, ఇక ఈ చర్చ్ ఒకటే పెద్దదన్నమాట. చూపిస్తాను అది కూడా ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ మనం మార్నింగ్ స్టార్ చర్చ్, అతి పెద్ద చర్చ్ అండి వేలాంగినిలో, అదొకటే మార్నింగ్ స్టార్ చర్చ్, అది కూడా చూపిస్తాను.
అది అయిపోయిన తర్వాత ఇంకో చర్చ్కి వెళ్ళాము. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మాత్రం ఈ 2 కవర్ చేసేద్దాం. ఫస్ట్ ఏమో జీసస్ స్టాచ్యూ దగ్గరికి, నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గరికి వెళ్దాం. సో మేము ఇలా ఫాస్ట్గా వెళ్తున్నాము. అప్పటికి రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఏం కాదు ఫాస్ట్గా వెళ్దామని మేము వెళ్తున్నాము. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ అంటే ఫుల్ పడిందనమాట. అంటే నుంచోలేము కూడా, ఇంకా మనం వెళ్ళలేమన్నమాట. అలా పడుతుంది. అంటే పైనుంచి పడుతుంటే మనకి తగులుతుందనమాట దెబ్బ, అంత స్ట్రాంగ్గా వస్తుంది. అసలు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు బ్రీతింగ్ కూడా జరగట్లేదు అనమాట. అంత పెద్ద వర్షం వచ్చింది సడన్గా అసలు. అయినా కూడా నేను వీడియో తీశాను. నా ఫోన్ కూడా తడిసిపోతుంది. అక్కడ డ్రాప్స్ పడ్డాయి, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సో ఎందుకైనా బెటరు ఆగుదాము అనేసి అనుకున్నాము. నాకేమో ఆగబుద్ధి కావట్లే, వెళ్ళాలనిపిస్తుంది. మమ్మీ వాళ్ళేమో ఆగుదాము ఎక్కడైనా అనేసి మమ్మీ వాళ్ళు అంటున్నారు. అయితే నన్ను చూసి ఏంది వర్షంలో కూడా ఇట్ట తీస్తుంది అని చెప్పేసి పిచ్చిది మాట్లాడుకుంటుంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ నన్ను ఎట్లా చూస్తున్నారు తెలుసా? చూసుకోండిలే అనుకున్నా. సరేలే మమ్మీ, మళ్ళీ మీరు తడిస్తే సిక్ అయిపోతారని చెప్పేసి మేము పక్కకు వచ్చి అక్కడ వెయిట్ చేసాము. మీరు వినండి సౌండ్ ఎలా ఉందో. సో అంత ఘోరంగా వస్తుందన్నమాట ఆ రెయిన్. అంత చూస్తే అసలు ఇక అప్పటికప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోదామా అనిపించింది. నిజంగా నా ఫీలింగ్ అదే. అంత పెద్ద వర్షం వచ్చింది, ఏం అర్థం కాలేదు. సర్లే వస్తే వచ్చిందిలే, ఇంకెంతసేపు వెయిట్ చేస్తాము వద్దని చెప్పేసి నేను నిజంగా స్టార్ట్ అయిపోయానండి. ఏం కాదు, ఇలా ఆగొద్దు, మళ్ళీ చీకటి అయిపోతుంది. ఇంకా నేను ఎప్పుడు వీడియోస్ కవర్ చేయాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు మీకు చూపించాలి అని. సో ఏం కాదు, తడిస్తే తడిచాను, ఏదైతే అదైంది, తర్వాత సంగతి. వర్షం వచ్చినా కూడా నన్ను ఆపలేదు, ఎవరు నన్ను ఆపలేరు అన్న రీతిగా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా నా మొండితనం చూసి పాపం మా పేరెంట్స్ కూడా చిన్నగా వాళ్ళు కూడా వస్తున్నారు. ఎంత ముసుగులు వేసుకుంటే మాత్రం ఆగిద్ది ఆ వర్షం, అంత పెద్ద వర్షం. వరదలు చూడండి, అప్పటికప్పుడు వరదలు వచ్చేసాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అయినా కూడా నేను వెళ్తూనే ఉన్నాను. అసలు ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలని, కానీ నాకు ఒకదానికేనేమో ఈ ఫీలింగ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ జనాలు ఎవరూ లేరు. ఇంకోటి ఏంటంటే ఫుల్ వర్షం. ఆ అదృష్టం నాకు ఒక్కదానికేనేమో అనిపించింది. నిజంగా ఎవ్వరు లేకోకుండా ఆ స్టాచ్యూ దగ్గర నేను ఒక్కదాన్ని, అండ్ ఫుల్ రెయిన్. ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించుకోండి. మీరు అక్కడ ఉన్నారు, ఓన్లీ మన ఫ్యామిలీనే ఉంది, ఎవ్వరు లేరు. అంత వేల మంది జనాలు వచ్చే వేలాంగిణిలో ఎవరూ లేకపోవడం ఏంటి? ఆ స్టాచ్యూ దగ్గరికి నేను వెళ్ళడం, అక్కడ పెద్ద రెయిన్ రావడం, అక్కడ మనమే ఉండడం ఎంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి. అండ్ నా కెమెరా లెన్స్ నేను అసలు క్లీన్ చేయలేదు, సో అంత క్లారిటీ రాలేదు. తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. కొంచెం క్లీన్ చేసినట్లయితే బాగుండేది. అండ్ మాకు అంబ్రిల్లా కూడా లేదు. అంబ్రిల్లా ఉన్నట్టయితే ఫోన్ నీట్గా వచ్చేది, దాని మీద డ్రాప్స్ పడవు. కాబట్టి మాకేం తెలుసండి అంత పెద్దగా వస్తుందని మేము అనుకోలేదు. ఇదే అన్నమాట స్టాచ్యూ. చూసారా ఎంత బాగుందో? అంటే రియల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత క్లారిటీ లేదు, ఫుల్ రెయిన్ కాబట్టి. సో ఇదన్నమాట స్టాచ్యూ, నేను చెప్పాను కదా. ఇంకా ఈ స్టాచ్యూ దగ్గర మాత్రం ఫుల్ రెయిన్. తర్వాత ఇంకా మేము ఇక్కడ ప్రేయర్స్ చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ స్టార్ చర్చ్కి స్టార్ట్ అయిపోయాం. దీని వెనకే ఉంటుందండి, స్టాచ్యూ వెనకే ఇంకొక చర్చ్ ఉంటుంది. ఎంత పెద్ద చర్చ్ అది. సో రెయిన్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత అది క్లారిటీగా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ ఇలా వీడియో తీశాను. ఇంకప్పుడు కొంచెం మంది చూసారా, కొంచెం జనాలు స్టార్ట్ అయ్యారు. అప్పుడే అంత క్లియర్ అవుతుంది కదా వర్షం. అదే అన్నమాట సంగతి. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఎంత బాగుందో. నేను చూసారా ఎంత చిన్నగా ఉన్నానో. 100 feet అండి, చాలా బాగుంది అసలు. నిజంగా ఇట్లా పైకి చూస్తుంటే అమ్మో నిజంగా దేవుడు వచ్చి నుంచున్నారా అన్నట్లు అనిపించింది. సో చిన్న ప్రేయర్ చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ స్టార్ చర్చ్కి వెళ్ళాము. ఇంకా ఆ చర్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా నేను లేట్ లేకోకుండా మనము ఫాస్ట్గా ఆ చర్చ్కి వెళ్ళిపోదాము. మళ్ళీ కంట్రోల్ అయింది కదా వర్షం, మళ్ళీ స్టార్ట్ అయింది.
ఏంటో మరి నా అదృష్టం అలా ఉంది. ఆ రోజు ఫుల్ రెయిన్. మమ్మీ వాళ్ళు నువ్వు తీసుకో అమ్మ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఫ్రూట్ పాపానే వస్తున్నాము, మీరు వెళ్ళిపోండి మేము తీసుకున్నాం వస్తాంలేండి, నాకు మాత్రం మంచిగా రావాలి అని చెప్పాను. సరే మరి జాగ్రత్త అని చెప్పారు. మాకు కనిపిస్తూనే ఉంది, పెద్ద లాంగ్ ఏమి ఉండవండి, అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. అసలు హైలైట్ అండి, చర్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చర్చ్ గురించి అసలు లోపలికి వెళ్తే అసలు వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటున్నారా? కాదు, మీరు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా, మీరు చూస్తారు కదా, ఇంకా నేను చెప్పింది తక్కువే అని మీరే అంటారు. అలా ఉంది ఆ చర్చ్. సో ఈ చర్చ్ అంటే ఇక్కడ వెలాంగిణిలో ఈ చర్చ్లు ఎలా ఉన్నాయంటే వెనక నుంచి ఎంట్రీ ఉంటుంది, సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, బ్యాక్ నుంచి ఎంట్రీ ఉంటుంది. అంటే పర్టికులర్గా మనము ఇదే మెయిన్ డోర్ అన్నట్లు లేదండి. ఈ చర్చిలో అలా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మేము ఎన్ని మొత్తలు ఉన్నాయి అంటే ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని ద్వారాలు పెట్టారు ఎంట్రన్స్ అన్ని మేము లెక్కేస్తే 36 ఉన్నాయండి. అంటే 36 ఉన్నాయన్నమాట. అంటే తలుపులు ఎంట్రన్స్ లోపలికి రావడానికి దర్వాజాలు అంటారు కదా, అవి 36 ఉన్నాయి. అవి పెద్ద పెద్దవి 36 ఉన్నాయంటే అది ఎంత పెద్దదైతే 36 అవుతుంది చెప్పండి మీరే. అదే అన్నమాట సంగతి. వర్షం వస్తుంది తగ్గుతుంది, వస్తుంది తగ్గుతుంది. అండ్ ఫస్ట్ చర్చికి కాకుండా ఇటువైపు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్దాము. తర్వాత మనము చర్చి దగ్గరికి వెళ్దాం. కొంచెం సేపట్లోనే వరదలు వచ్చేసాయి. ఆ వర్షానికి ఆ వరదలో పిల్లలు ఆడుకుంటున్నారు. రెయిన్ చూసి అదే రాయిగా బీచ్ ఇక్కడే ఆడుకోండి అని నేను చెప్తున్నాను. అంత లేదు మళ్ళీ బీచ్కి వెళ్దామంటున్నారు. వాళ్ళైతే ఎప్పుడు బీచ్ బీచ్ బీచే అంటున్నారు. ఇంకా అదే బీచ్ ఆడుకోండి అంటున్నా. అండ్ ఇక్కడ వచ్చాను, నేను చెప్పాను కదా ఒక ప్లేస్కి తీసుకెళ్తానని, అది ఈ ప్లేసే. అంటే చిన్నపిల్లలు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు వాళ్ళని ఆపితే దేవుడు ఏమన్నారు, చిన్నపిల్లల్ని నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అని అన్నారు కదా. అదే ఇది మనము గుర్తు చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి. సో చిన్నపిల్లల్ని దేవుడు ఎంత ప్రేమించారో మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఏమీ తెలియదు కదండి, అసలు వాళ్ళు పాపము తెలియని వాళ్ళు. సో చిన్నపిల్లల మాట అంటే దేవుడి మాటలాగా కదా. అందుకే ఒక్కొక్కసారి అంటారు కొంతమంది, చిన్నపిల్లలను కూడా అడగాలి ఏదైనా చేసేటప్పుడు. వాళ్ళు నో అంటే కొంతమంది ఆగిపోతారండి. అంటే వాళ్ళంత ప్యూర్ హార్ట్స్ అనమాట, వాళ్ళకి ఏం తెలియదు కదా చిన్నపిల్లల్ని. సో దేవుడు కూడా అదే చెప్పారనమాట మనకి. నిజం చెప్పాలంటే అండి, మేము వెలాంగిణి టూరు ఎండకి ఎండాము, వానకి తడిచాము, చలికి వణికాము. అలా ఉంది మా పరిస్థితి నిజంగా. ఎందుకు అలా అన్నానంటే ఏసీ ట్రైన్ పెట్టానండి. ఏసీ ట్రైన్ ఫుల్ చలి, ఇక్కడేం ఫుల్ వర్షం. అండ్ మేము చెన్నైలో తిరిగాము కదా, అక్కడ వచ్చేసి ఫుల్ ఎండలు, అందుకనే ఇలా అన్నాను. సో దేవుడు ఇలా చెప్పారు కదా, చిన్నపిల్లల నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అని. సో అది గుర్తు చేసుకొని సరే ఇక్కడ పిక్స్ దిగుదామని చెప్పేసి మళ్ళీ దబా చదురుకొని పిక్స్ దిగామండి. ఏంటంటే చాలా కవర్ చేయాలి కాబట్టి ఏంటో ఫాస్ట్గా వచ్చి దిగేస్తున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత బాగుందో ఈ క్లైమేట్, ఈ చర్చ్. అసలు ఈ చర్చ్ను మాత్రం అండి మీరు ఒక్కసారైనా వచ్చి చూడాలి, ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. ఈ చర్చ్ మాత్రం అంత బాగుంది. అంటే చర్చిల గురించైనా అంత హైలైట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అవునండి, మన దేవుడు ఘనమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయనకి ఈ మాత్రం ఉండాలి కదా, అదే కదా మన సంతోషం. ఇట్లాంటి అంటే పెద్ద పెద్ద చర్చిలలో వచ్చి మనం కూడా వచ్చి ఆరాధిస్తున్నామంటే అది హ్యాపీ థింకే కదా. సో ఇటువైపు కూడా దిగుతున్నాం అనమాట. మా డాడీ ఏం తిడుతున్నారు, ఇంకెన్ని దిగుతారని చెప్పేసి. అంటే ఆ చర్చ్ వ్యూ బాగుంది, ఆ వాటర్ అవి ఇది అని హైలైట్గా పడిందండి. వర్షం వస్తే ఏం కాదులే మన మంచికే అనుకున్నాను నేను.
సో ఇక్కడ కూడా దిగేసి వెళ్ళిపోయాము. చెప్పాలంటే ఫుల్ చల్లగా, అంటే సడన్గా అప్పటి వరకు ఎండ వచ్చేసి సడన్గా క్లైమేట్ అనేది కూల్ అయిపోయిందండి. ఎంత కూల్ అంటే వణుకొస్తుందన్నమాట. అండ్ మేము తడిచాము కదా, ఫుల్ తల అంతా తడిగే ఉందన్నమాట, అంత తడిగా. సో స్టార్ట్ అయిపోయాము, చర్చ్ లోపలికి వెళ్ళాలి ఎప్పుడా అని నేనైతే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాను. ఆల్రెడీ మేము 5 years బ్యాక్ కాదు 10 years బ్యాక్ వచ్చాము ఇక్కడికి, చూశాను, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి అంతగా నేను షూట్ చేయలేదు, జస్ట్ బయట పిక్ దిగడం, లోపల దిగడం, అంతేగాని వీడియో మాత్రం తీయలేదు అప్పుడు. ఇప్పుడు మొత్తం చాలా బాగా చేశారనమాట. ఒకసారి వీలుంటే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. వేలాంగిని అనేది బెస్ట్ ప్లేస్ అండి మన చర్చెస్కి. మన దేవుణ్ణి ఎంత ఘనంగా ఆరాధిస్తున్నారో ఇక్కడికి వచ్చి మనం తెలుసుకోవచ్చు. చాలా బాగుంది. చర్చ్ లోపల ఎంత పెద్దగా ఉందో చూద్దాము ఇప్పుడు లోపలికి వెళ్ళి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే డోర్స్ అండి. డోర్స్ మీద ఒక డోర్ మీదేమో మరియమాత గారు అండ్ జీసస్, ఇటువైపు చూసినట్లయితే నేను చెప్పాను కదా చిన్న పిల్లవాడు పాలు వాళ్ళ యజమానుడికి తీసుకెళ్తుంటే మరియమాత గారు అండ్ జీసస్ మధ్యలో ప్రత్యక్షమయ్యి మాకు కొన్ని పాలు కావాలి అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఇస్తాడు. ఇస్తే మరియమాత గారు వెళ్ళిపోతారనమాట, కనపడడిగా అబ్బాయికి. తర్వాత అబ్బాయి వెళ్ళి ఇంట్లో కుండను పెడితే ఆ కుండలో నుంచి పాలు పొంగుతూనే ఉంటాయంట. ఇది జరిగిందంట, అందుకోసమే ఇక్కడ ఇది ఇలా డెవలప్ చేశారు. అసలు ఇది దీని వెనక ఉన్న నిజము. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అసలు నేను ఎట్టు వెళ్ళాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే ఇంతకుముందు వచ్చాంలే, కానీ నేను వచ్చింది ఏంటంటే మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంది. ఇప్పుడేమో నేను అలా కాదు కదండి. సో అదనమాట సంగతి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 36 ఉన్నాయండి ఎంట్రన్స్, అంటే తలుపులు అనమాట. మొత్తం ఓపెన్ చేస్తారు సండే అయితే. అండ్ మనకి ఇది లైవ్ వస్తుంది టీవీలో, ఛానల్స్ ఉంటాయి కదా, దివ్యవాణి ఛానల్ అది. అండ్ తమిళ్లో వచ్చేసి తెలియదు నాకు ఛానల్ నేమ్, మన తెలుగు అయితే దివ్యవాణి. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైవే అండి, ఎవ్రీ సండే లైవ్ జరుగుతుంది. కెమెరాస్ అంతా పెట్టి తీస్తారనమాట. లైవ్ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ సండే ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ 10,000 మంది కూర్చోవచ్చు అంటండి ఈ చర్చిలో. ఖచ్చితంగా 10,000 మంది సరిపోతారంట ఈ చర్చిలో. అంటే ఒక్కసారే కూర్చొని అలా సాంగ్స్ పాడడం కానీ దేవుడిని ప్రైజ్ చేయడం ఊహించుకోండి ఎలా ఉంటుందో. అసలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఫస్ట్ చర్చ్ లోపలికి వెళ్ళగానే మనం ఫస్ట్ మోకాలు వేయాలి కదా. నాకు అట్లా చూస్తూనే ఉండిపోయాను అనమాట. నేను చూసిన చర్చిలన్నిట్లో ది బెస్ట్ అండ్ చాలా పెద్దదనమాట. మీరు పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాన్స్ ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే హెలికాప్టర్కి ఉంటాయి కదండి అవి. అండ్ అవి 5 ఉన్నాయి. అంటే చూడండి, అసలు ఎలా నాకు వేరే కెమెరా ఉన్నా బాగుండేది కదా, ఇంకా కళ్ళకి కట్టినట్టు చూపించాలి అనిపించింది. నేనైతే ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయని లెక్క పెట్టుకుంటుంటే అసలు అక్కడే నాకు టైము సరిపోవట్లేదు అనమాట. అంత పెద్దగా ఉందంటే అండి, ఇది ఎంత చెప్పినా దీని గురించి తక్కువ. ఈ చర్చ్ నేను చూసిన వాటిల్లో ది బెస్ట్ అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ చర్చ్ అనమాట. ఇంత పెద్ద చర్చ్ నేను నా లైఫ్లోనే చూడలేదు. చూద్దాం, ఇంకా ఫ్యూచర్లో నేను వెళ్తాను కదా ఎలా ఉంటుందో, అదనమాట సంగతి. అసలు ఎలా తీయాలి, ఎలా నాకు క్లియర్గా వస్తుందని అక్కడ నేను ట్రయల్స్ వేసుకుంటున్నాను అనమాట. అందుకోసం అలా వస్తుంది. అసలు ఇంకా టేబుల్ ఫ్యాన్స్ అసలు మేము అవి లెక్క పెట్టలేదండి, అవి ఎన్ని ఉన్నాయి ఏంటని కూడా. అమ్మో, ఇక నేను ఈ చర్చ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది ఫ్యాన్స్ అని చెప్పాను కదా, చాలా పెద్దవండి. ఇక్కడ మీకు ఫోన్లో అలా చిన్నగా కనిపించవచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి. అసలు అది కనీసం హలో అన్నా కూడా రీసౌండ్ వస్తుందన్నమాట.
అండ్ ఇంకో హైలైట్ ఏంటో చెప్పనా, చర్చ్ లోపల పిజియన్స్ ఉన్నాయండి. అవి ఎగురుతూ ఉన్నాయి చర్చ్లో. అవి ఎగురుతుంటే అస్సలు అసలు ఎలా ఉందంటే అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు పైనుంచి ఒక పావురము వచ్చి వాలిద్ది కదా జీసస్ మీద, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. అంటే మనకి పిజియన్ అంటే అలానే అనిపిస్తుంది కదా. సో అవి అక్కడ అలా ఎగురుతుంటుంటే అలానే అనిపించింది నాకు, అది గుర్తొచ్చింది. ఇది అన్నమాట ఓవరాల్గా చర్చ్ ఇలా ఉంది. ఇంకా ఎదురుగా వచ్చేసరికి అది ఏంటిది, అది గోల్డా అనే ఫీలింగ్ అనమాట నాకు. సో అది ఎలా చేశారో తెలియదు, అది వుడ్డో లేకపోతే ఇత్తడో ఏంటిదో మాకు తెలియదు. ఇలా ఉంది నిజంగా. మమ్మీ వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు. మమ్మీ వాళ్ళకి నేనైతే బెస్ట్ చర్చ్ అని చూపించానని నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళు అయితే అన్నారు కదా, వామ్మో ఎంత బాగుందండి అసలు. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళాలి కదా, ఇంకా చాలా చూడాలి కదా, మాకు రాబుద్ధి కావట్లేదు, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని. అసలు అక్కడే పడుకోమా ఆ ఫీలింగ్ వస్తుంది. అమ్మ అసలు దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలా, అడుగు బయట పెట్టబుద్ధి కాలేదండి నిజంగా. ఈ చర్చ్ అంత బాగుంది. అసలు మీరు వెళ్ళంగానే వచ్చి ఏం చూసినా చూడకపోయినా ఈ ఒక్క చర్చ్ చూసినా చాలు, నిజంగా అంత బాగుందన్నమాట. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవరాల్గా ఇలా ఉంది. ఇంకా మేము కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత కొన్ని చర్చెస్లో అలో చెయ్యరు, బట్ దీంట్లో మాత్రం అలో చేశారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ లైవ్ మనకి వస్తుంది కదా టీవీలో. సో మేబీ అందుకోసమేనేమో. సో ప్రేయర్స్ చేసుకున్నాము. సో ఇంకా మనం లేట్ చేయకుండా బయటికి వెళ్ళిపోదాము. ఇప్పుడే చాలా లాగ్ అయిపోయింది. మనం బయటికి వెళ్ళేసి చూద్దాము. ఇంకో చర్చ్ దగ్గరికి కూడా వెళ్ళామండి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది వీడియో. అక్కడ వచ్చేసి ప్రేయర్ ఆయిల్స్ ఎలా ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనేది చూద్దాము. నెక్స్ట్ ఒక చిన్న పిల్లవాడి గురించి చెప్పాను కదా, చిన్న పిల్లవాడికి మరియమాత గారు ప్రత్యక్షమవుతారని. దానికి సింబాలిక్గా ఒక చర్చ్ కట్టారనమాట. అక్కడికి కూడా వెళ్దాము. మనం నెక్స్ట్ వెళ్ళేది ఆ చర్చ్. అండ్ ఆయిల్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మోకాల మీద నడిచేది ఒకటి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ మేమైతే బయట స్ట్రీట్ ఫుడ్లో తిన్నాము, అంటే క్రాబ్స్ తిన్నాము. మంచిగా ఫ్రై చేశారు, అది ఎలా ఉందో చూపిస్తాను. అండ్ అక్కడ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. అవి అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూసారని పిజియన్స్ అని చెప్పాను కదా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాన్ మీద ఉన్నాయి. అందుకోసమే నేను ఈ చర్చ్ని ఎక్కువ చూపిద్దామని చెప్పేసి ఎక్కడా ఫార్వర్డ్ పెట్టడం కానీ స్పీడ్గా అట్లా పెట్టలేదండి. సో మీరు కూడా నేను ఎలా ఫీల్ అయ్యానో మీకు తెలియాలని చెప్పేసి నేను ఎక్కడా కట్ చేయలేదు. నేను చూపించిందల్లా ఖచ్చితంగా పెట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇక బయటికి వెళ్ళే టైం వచ్చింది. నేను బయటకు వచ్చేది కూడా వీడియో తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగా బాధ అనిపించింది. అక్కడ నుంచి రావాలి అని లేదు, బట్ రావాలి. ఇది మార్నింగ్ స్టార్ చర్చ్, ది బెస్ట్ చర్చ్, నా ఫేవరెట్ చర్చ్ కూడా. చాలా బాగుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈరోజుకి ఇంతే. ఐ హోప్ మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. అయితే మీరు సపోర్ట్ చేయాలి. మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇండియాలో ఏమేమి చర్చెస్ ఉన్నాయో అన్నీ తిరిగి చూపిస్తాను. అంత ఈజీ కాదు కదా అండి అలా తిరిగి చూపించడం. నేను పిల్లలతో వెళ్తాను మళ్ళీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మోకాళ్ళ మీద ఎలా నడుస్తారు, నెక్స్ట్ చిన్న పిల్లవాడికి మరియమాత ప్రత్యక్షమైన చర్చ్, నెక్స్ట్ మేము ఏం ఫుడ్ తిన్నాము, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియో మాత్రం. ఫుడ్ మాత్రం
ఫుడ్ గురించి రివ్యూస్ మాత్రం నేను చాలా ఇచ్చాను, చాలా బాగా ఇచ్చాను. సో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం వెళ్ళే చర్చ అదే. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.